వైసీపీ ప్రభుత్వం పరిపాలన కూడా అధ్వానంగా ఉంది. దాని మీద ఒకసారి ఈయనేమో సౌమ్యుడు మంచివాడు, ఈయన సానుభూతి ఉంది. ముందుసారి దగ్గరికి వచ్చి ఓడిపోయారు మా నానాజీ గారు. ఈయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని నిర్ణయించుకున్నాం. ఒకసారి అవకాశం ఇవ్వాలని. మరి కురసాల కన్నబాబు గారు 2 టర్ములు చేశారండి. ఒకసారి టీడీపీ టర్మ్లో చేశారు, ఒకసారి ఏమో వైసీపీ టర్మ్లో చేశారు. అసలు అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా కాకినాడ రూరల్ నుంచి? రూరల్గా అభివృద్ధి ఏం చేయలేదు ఆయన. మళ్ళీ ఆయన ముందు పిలిచి ఎత్తిపోరు చేశారు. మరి ఇప్పుడు కూటమిలో ఈయనకు వచ్చింది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈయన యత్నం కానీ ఆయన అయితే అభివృద్ధి అయితే ఏం చేయలేదండి. చేయలేదు. రాష్ట్రం పరంగా అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటండి? మీ అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఈ ఉచిత పథకాల మీద ఎక్కువ ప్రచారాలు జరుగుతాయి, మీకేమనిపిస్తుందండి? జనరల్గా అందరికీ అదే, ఆయన అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధి అంతా శూన్యం. ఉచిత పథకాలు మాత్రం ఘనంగా చేశారు. అదే వస్తుందని ఆయన ఆశించున్నాడు. కానీ అభివృద్ధి లేనిదన్నది యువత అంతా కూడా ఆయన మీద యాంటీగా ఉన్నారు. ఈసారి ప్రభుత్వం ఏం సరే ప్రభుత్వం మారాలి. ఒకసారి అవకాశాన్ని వచ్చారు, ఆయన ఏమీ చేయలేదు. ఆయన నుంచి బట్టలు నొక్కుతూ డబ్బులు వేస్తాం, ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం. ఒక్కసారి ఆ ఛాన్స్ ఇవ్వండి, నా పేరు నిలబెడతాను, నా నాన్నగారి కన్నా బాగా పనిచేసి పెడతాను అన్నారు. అసలు ఆయన కన్నా బాగా పనిచేశారు అనుకున్నారా, లేకపోతే ఆయన కన్నా అసలు కనీసం ఆయనతో సమానంగానే చేశారు? ఎవరు? రాజశేఖర రెడ్డి గారితో ఆయన కంటే ఎక్కువగా కదా, ఆయనతో సమానం కూడా చేయలేదు ఈయన. ఆయన దాంట్లో 25% కూడా చేయలేదు ఈయన. రాజశేఖర బిడ్డ ఏదో చేస్తాడని చేసాం, కానీ రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలనలో ఈయన 25% కూడా చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనీసం ప్రజలు ఎవరైనా ఏదైనా వచ్చి సమస్య వచ్చిందని ప్రశ్నించినా మాట్లాడినా వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చాలా మంది బాధపడుతున్నారండి. అవన్నీ నిజాలైనా? మీరు ఎక్కడైనా ఏదైనా ఫేస్ చేసి చూసారా? అవి మన పబ్లిక్లో ఆలకిస్తాం కానీ మనం డైరెక్ట్గా చూడలేదు. మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రిక్ మీడియాలో కానీ చూసాం. అవి కొంతవరకు నిజమే, అన్ని అబద్ధాలు ఉండవు. కొద్దిగా మోనర్గా పరిపాలించారు ఆయన. లోకల్ క్యాడర్స్ కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేల క్యాడర్స్ కూడా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని నియంత్రిత పాలన చేస్తున్నారు. అదే మళ్ళీ ఇంకోసారి వస్తే ఇంకా అధ్వానంగా ఉంటుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయిందని కొంతమంది చెప్తున్నారండి. యువతకు మినిమం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్తున్నారండి. అసలు మీరైతే ఏమంటారండి? యువతను మీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మోసం చేసేమని అంటున్నారండి. మీరైతే ఎక్కడైనా మీ పిల్లలు కానీ లేకపోతే మీ చుట్టాల్లో పిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు రావడం ఏమైనా కల్పించారా? ఉద్యోగాలు కానీ ప్రభుత్వం ఐటీఐ ఏముందండి? ఐటీఐ వాళ్ళు టాయిలెట్ మేరకు వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కదా. అసలు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ వేయలేదు. ఉన్న వాళ్ళు తీసేస్తున్నారు, అంటే రిటైర్ అయిపోయిన అయిపోతున్నారు, కొత్త వాళ్ళు ఎవరిని ఏం లేదు. మరి 5 ఏళ్లలో మేము ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ల పరంగా అయితే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. అసలు ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఒక డిగ్రీ చదువుకున్న ఒక ఇంజనీరింగ్ చదువుకున్నవాడికి 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి వాడిని ఇక్కడ కూలీ మనిషి కింద పనిచేయడం కరెక్ట్ అని అంటారా? అది ఉద్యోగం కింద అలా మనం లెక్కేసుకోకూడదు. ఏంటంటే అదొక 5,000 రూపాయలు జీతానికి పెడితే అది ఉద్యోగం ఎలాగ అవుతుందండి? ఈ రోజున కనీసం 20,000 రూపాయలు అయితే 20,000 రూపాయలు లేకపోతే మంచి పథకం కష్టం. ఆయన ఏదో చూపించుకోవడానికి ఇంతమందికి ఉద్యోగం ఇచ్చుకోవడానికి ఏదో వాలంటీర్కి ఇచ్చి 5,000 జీతం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అయ్యే కదా. జనరల్గా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారా? అదేమీ లేదా, అంత శూన్యం. తీయలేదు కదా, డిఎస్సి తీయలేదు కదండి. ఏమీ తీయలేదండి. ఈయన ఏదో వాలంటీర్లకు ఇచ్చారు, అవే ఉద్యోగాలు చెప్పుకుంటున్నారు ఆయన. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్టే అనుకున్నారు మీరైతే? వాలంటీర్ వ్యవస్థ కరెక్టే, అందులో తప్పు లేదు. అది పెడతారు ప్రజలకు మేలే. కానీ దాన్ని ఆయన సొంతానికి వాడుకుంటున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. పార్టీ పనులకు ఎక్కువ వాడుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ వాడుకుంటున్నారు, పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రజలకు పని చేసి లేదని అన్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? ఫస్ట్లో చేసారు ప్రజలకు పని, తర్వాత ఏంటంటే ఆయన మేము ఉద్యోగాలు వేసాం మాకు ఇచ్చిన పార్టీకి వాడుకుంటున్నారు. కానీ వ్యవస్థ అయితే మంచిదే. అది వాలంటీర్ వ్యవస్థ అయితే మంచిదే. అది ఒకవేళ అది వ్యవస్థ మంచిదే అని అన్నారు కదా, ఒకవేళ మీరేంటంటే జనసేన బీజేపీ కూటమి వస్తే వాళ్ళకి న్యాయం చేస్తుంది అనుకుంటారా? చెయ్యాలి, మరి వాళ్ళు చేస్తేనే న్యాయం చేసినట్టు అవుద్ది. 5,000 రూపాయలు పెద్ద లెక్క కాదు. పైగా ప్రజలు చాలామంది సుఖపడ్డారు. ఇదివరకు పంచాయతీకి వెళ్ళడం, సెక్రటరీ గారు లేరంటాం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, ఈవో గారు లేరంటాం, చాలా ఇబ్బంది పడేవారు. ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ చూసినా అది మనకేమీ లేదు. ప్రతిదీ కూడా వాళ్ళే మన ఇంటికి వస్తారు,
మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చేయించుకొస్తున్నారు. అంచేత అది మంచిదే, వ్యవస్థ మంచిదే. వాళ్ళని దుర్వినియోగం పరుచుకుంటున్నారు వాళ్ళు, అంటే పార్టీ పని చేయించుకుంటున్నారు. అది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దాని అమలు జరుగుతుంది. ఇంకా జీతం కూడా పెంచుతారు, వీళ్ళు పెంచుతారు. 10,000 చేస్తారన్నారు కదా చంద్రబాబు గారు. 10,000 చేస్తారన్నారు. ఇప్పుడు ఫైనల్ గా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కింద ఎవరు కావాలనుకున్నారండి మీరైతే? మేమైతే 90% ప్రజలందరూ కూడా నానాజీ గారే కావాలనుకుంటున్నారు. ఒక ఛాన్స్ ఇస్తారు. మరి మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మెజారిటీ 20,000 అండి. 20,000 పైచీలకి అదే 20,000 అటు ఇటు సుమారుగా ఒక 20,000 ఓట్లతో గెలొచ్చు. 20,000 ఓట్లు అయితే నానాజీ గారే గెలుస్తారు ఖచ్చితంగా. మరి ఎంపీ అభ్యర్థి కింద చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, ఎంపీ అభ్యర్థి ఏమో తంగెళ్ళ శ్రీనివాస్ గారు పనిచేస్తారు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు మీరైతే? ఎంపీ అయితే ఇంక ఈయనే అవుతారండి. ఇంకా క్రాస్ ఓటింగ్ ఏం జరగదు. జరగదు. మళ్ళీ తంగెళ్ళ ఎమ్మెల్యేకి మాకు సపోర్ట్ చేయండి, ఎంపీకి మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి క్రాస్ ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ 90% జరగకపోవచ్చండి. ఇంకా 2 గ్లాస్కి వేసేస్తారు, 2 సైకిల్కి వేసేస్తారండి. ఓకే, అంటే సైకిల్ ఉన్న చోట సైకిల్ కి గ్లాస్ ఉన్నది, గ్లాస్ కమలం ఉన్న చోట కమలం. ఇప్పుడు మా కాకినాడ కాన్స్టిట్యూన్సీ అయితే ఈయనే వస్తారు. తంగెళ్ళ ఉదయ్ కుమార్ ఎంపీగా మా నియోజకవర్గంలో ఈయన బాగా చేస్తారనుకున్నారు ఎంపీ కింద. ఆయన మరి చూడాలి కదా, మొదటిసారి ఎలాగనుకుంటాం. అంటే ఆయన కింద స్థాయి నుంచి గెలిచి కష్టపడి సంపాదించి పైకి వచ్చి ఇవాళ చాలా మందికి టీ టైం అనే సంస్థ నుంచి పైకి ఎదిగి యువతకి కూడా చాలా మందికి ఆయన ఒక అదే ఉపాధి కల్పించారు అని అన్నారు. అది అతను మామూలుగా వ్యాపారం చేసుకోండి, అదేం ప్రజల మీద ప్రేమను కాదు, అతను వ్యాపారం చేసుకోండి, యువత కల్పించాడు. దాని మీద యువత పోతున్నారు, యువత మీద అతను పోతున్నాడు. లేదా ఇందులో బెక్కడ చంపించాడు. ప్రభుత్వం వచ్చినది ఏం చేస్తాడు చూడాలి. మరి అతను ఎంపీ అయిందా ఏమైనా చేయగలడా? సొంతంగానే ఎంతో కొంత మంచి ఆలోచన అంటే రేపు పొద్దున ప్రభుత్వం డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టడానికి ఆయనకి ఇంకా ముందు చూపు ఉంటుందని అని అంటున్నారు. అది చూడాలి మరి, వచ్చింది కానీ చెప్పలేమండి. ఇదే కదా ఫస్ట్ టైం అతను. ఇప్పటివరకు ప్రజల్లో ఆయన ఏం తిరగలేదు. అతని గురించి ప్రజలకు కూడా తెలియదు. నానాజీ గారు అంటే ముందుసారి మాకు ఎమ్మెల్యే పొడి చేసి ఓడిపోయారు. అంతకుముందు అదేదో హస్తకాల చైర్మన్ అది చేశారు. ఆయన రాజకీయ అనుభవం ఉంది, ఆయన చేస్తారని నమ్మకం ఉంది. ఉదయ్ కుమార్ గారు మరి ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు. ఆయన గెలుస్తారని అనుకుంటున్నాం. గెలిచిన తర్వాత చూడాలి ఆయన ఏం చేస్తారో చూడాలండి. ఫైనల్ గా మీ ఎమ్మెల్యే గారు అయితే నానాజీ గారు, ఎంపీగా అయితే ఉదయ్ కుమార్ కి ఛాన్స్ ఇస్తారు.